సిపెలలో నేను సిద్ధముగా చేసుకో రాజు రానయ్యన్నాడు. అపోస్తల కార్యములు 26 అధ్యాయము 22 వచనం చూద్దామా ఒకసారి. అయితే నేను దేవుని వల్ల సహాయము పొంది నేటి వరకు నిలిచి ఉంటిని. పౌలు గారు అంటున్నాడు, క్రీస్తు శ్రమపడి మృతుల పునరుద్ధానము పొందు వారిలో మొదటి వాడగుట చేత. క్రీస్తు శ్రమపడి మృతుల పునరుద్ధానము పొంది వారిలో మొదటివాడు, కడపటివాడు, మొదటివాడు ఆయన. అంటే అందరికంటే లేచింది మొట్టమొదటిగా క్రీస్తు ప్రభువే. క్రీస్తు మొట్టమొదటిగా లేచి చూపించాడు. మృతులు కూడా లేస్తారని యేసు ప్రభు వారు తన జీవితంలో చేసి చూపించాడు. అంటే మొదటిగా యేసు ప్రభు లేచాడు కాబట్టి పౌలు గారు అంటాడు, మనందరం కూడా లేస్తాం. ఈ మాట విని వెళ్ళాలి మనం. ఈరోజు వాక్యం, యేసు ప్రభు వారు తిరిగి లేచాడు కాబట్టి మనము కూడా శరీరంలో మరణించిన ఆత్మలో మరలా తిరిగి లేస్తాం. మనం చప్పట్లు కొట్టాలి ఒకసారి అందరూ. మనకు మరణం లేదు. ఇప్పుడు దాకా మరణం ఉందని ఇప్పుడు మరణం లేదంటున్నానా? శరీరంలో మరణం ఉంది, ఖచ్చితంగా మరణిస్తావు. కానీ మన ఆత్మ ఎన్నడూ చావదు. దానికి మరణం లేదు. ఆత్మకు మరణం లేదు. శరీరములకు మరణం ఉంది కానీ ఆత్మకు మరణం లేదు. ఈ మాట ఎంతో ధైర్యాన్ని ఇస్తుంది క్రైస్తవుడికి. ప్రియులారా, ప్రభువా నా ఆత్మకు మరణం లేదు కదా, అది నీ సన్నిధిలో యుగయుగములు ఉండవలసిందే, దానికి మరణం లేదు. ఇది కదా మనం కొనుక్కున్నప్పుడు మందిరానికి వచ్చి ఏం కొనుక్కున్నా? మందిరానికి వచ్చి పొందింది ఏంటమ్మా మనం? ఉద్యోగాల, పెళ్ళిళ్ళ. కొంతమంది దానికే వస్తారు. దేనికి? ఉద్యోగాలకి, పెళ్ళిళ్ళకి, వ్యాపారాలకి. దేనికోసం? దానికే వచ్చా. నేను కూడా ఉద్యోగానికే వచ్చా. వచ్చింది ఉద్యోగానికి, కానీ దేవుడు దానికంటే ముందు నాకు పరలోక రాజ్యం టికెట్ ఇచ్చేశాడు. అది కొనుక్కున్నావా మనం? చప్పట్లు కొట్టాలి ఒకసారి. ప్రభువా నేను నీ మందిరానికి వచ్చింది దేనికంటే? నిత్య జీవం పొందటానికి. ఒకవేళ ఇది నిజమైతే నీకు అసలు ఎప్పుడు కూడా హృదయంలో బాధ అంటూ రాదు. ఎందుకు వచ్చాను మందిరానికి అనే బాధ ఎప్పుడు వస్తుంది? నీవేమి ఆశపడితే దొరకలేదో అప్పుడు బాధ కలుగుద్ది. ఎందుకయ్యా మందిరం? ఎందుకు మెరిసి మందిరం? మేము అనుకున్నది ఏం దొరకలేదే. దేవుడు గొప్పవాడు. ప్రతి ఒక్కరిని ఏదో ఒక సమయంలో ఆయన సన్నిధికి తీసుకుని వస్తాడు దేవుడు. ఆ సమయం వరకు వేచి ఉంచకూడదు. దేవుడు పిలిచినప్పుడు ముందే మనం మందిరానికి రావాలి. ప్రియులారా, చూడండి ఇక్కడ ఆయన సజీవుడిగా ఏమన్నాడు? ఇక్కడ ఆయన శ్రమపడి మృతుల పునరుద్ధానం పొందిన వారిలో మొదటివాడాయను. మరణములో నుంచి తిరిగి లేచిన వారిలో యేసు ప్రభు మొదటివాడు. తర్వాత నీవు కూడా అదే బాటలో లేచి దగ్గరికి వెళ్తావు. సమాధుల్లో నుంచి ప్రతివారు లేచి దేవుణ్ణి చూస్తారు. అందుకే క్రైస్తవ సమాజంలో చనిపోయినటువంటి వారిని సమాధి చేయటానికి కారణం ఏంటంటే, ఒకరోజు సమాధి ఓపెన్ చేయబడుతుంది. పోలీసులు కాదు, దేవుడు ఓపెన్ చేస్తాడు. అందులో నుంచి ఆ యొక్క ఎముకలు ఒకదానికొకటి కలిసిపోతాయి.
దాని మీద నరములు వస్తాయి, దాని మీద ఏముంటుంది, దాన్ని మాంసం పొదిగించబడద్ది, దాని మీద శరీరం అమర్చబడద్ది, దాని మీద స్కిన్ ఒకటి ఏర్పడబడద్ది. అంతే, మనుషుడు మరి లేచి నిలబడతాడు. యెహెజ్కేలు గ్రంథంలో లోయలో ఉన్న ఎముకలన్నీ సైన్యముగా లేచి నిలబడినాయి. నీవు కూడా లేస్తావు రేపు మరణిస్తే. మరణించిన వారందరూ తిరిగి లేస్తారు ప్రియులారా. మొట్టమొదటి లేచింది ఎవరు? యేసయ్య. ఆ విషయం పౌలు గారు అంటున్నాడు, మొదటివాడు యేసయ్య. మృతుల పునరుద్ధానం పొందిన వారిలో మొదటివాడు యేసయ్య. ఆయన తిరిగి లేస్తానని ముందే చెప్పాడు ప్రియులారా. ఆయన లేచాడు ప్రియులారా. ఎలా లేచాడు చూసారా? కొంతమంది లేపాడు కదా యేసుప్రభు వారు. మొట్టమొదటిగా లేచిన తర్వాత చాలామంది లేచారు సుమా బైబిల్లో. చూడండి దయచేసి, మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము 22వ వచనం చూసినట్లయితే, యెహోవా ఏలియా చేసిన ప్రార్థన ఆలకించి, ఎక్కడో పాత నిబంధనలో రాజుల కాలంలో యెహోవా ఏలియా చేసిన ప్రార్థన ఆలకించి ఆ చిన్నవానికి ప్రాణము మరలా రానిచ్చినప్పుడు వాడు బ్రతికెను. సారేపతి విధవరాలు, ఆమె యొక్క ఒక్కగానొక్క కుమారుడు కాయిలా పడి మంచం మీద పడిపోయి వాడు తలపోయేనని వాడు ఏడ్చి గగ్గోలు పెట్టి ఒకరోజు ప్రాణం విడిచాడు. అప్పటికి ఏలియా ఆ ఇంటికి వచ్చిపోతూ ఉన్నాడు ప్రియులారా. ఆ సహోదరి ఏలియా దగ్గరికి వెళ్ళి ఏలియాని బతిలు అడిగింది, అయ్యా నువ్వు నాకు పిల్లలు లేరంటే పిల్లలు దయచేసేవే దేవుణ్ణి అడిగి. అట్లా పిల్లలు లేకుండా ఉన్నా ఆ రకంగా బాగుండేది నా జీవితం. నువ్వు నాకు పిల్లల్ని ఎందుకు దేవుణ్ణి అడిగి నాకు ఇచ్చావు? ఆ పిల్లవాడిని ఇప్పుడు ఎందుకు చంపేశావు? లేక పుట్టిన బిడ్డను చంపేస్తే నేను బ్రతకాలా? నేను కూడా చచ్చిపోతే బాగుండగా. ఏ తల్లిని బ్రతుకుద్దా ప్రియులరా? ఏలియా ప్రార్థన చేశాడు ప్రియులరా. ఆ చిన్నవాని మీద ప్రియులరా, యెహోవా దేవా నన్ను చేర్చుకుని ఈ విధవరాలి కుమారుని చంపునంతగా ఆ మీద కీడు రాజేసితివా అని యెహోవాకు మొరపెట్టాడు ఏలియా ప్రియులరా. ఏలియా కన్నీరు గార్చి మొరపెట్టాడు. ఆ బిడ్డ మీద పరుండి వెట్టగలిగేటట్టుగా చేసి ఆ బిడ్డ మీద పరుండి ప్రార్థన చేస్తే యెహోవా ఏలియా చేసిన ప్రార్థన ఆలకించాడు. ఆ బిడ్డ బ్రతికెను ప్రియులరా. మృతులలో నుంచి పునరుద్ధాన శక్తిగా ఆ రోజున దేవుడు ఆ కుర్రాన్ని బ్రతికించాడు ప్రియులరా. మరణమునకు తావు లేదు క్రైస్తవ జీవితంలో. నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను మరలా బ్రతుకుతాడు. బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు మరెన్నడూ చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా అంటాడు యోహాను ఆ పత్రికలో 11వ అధ్యాయం, యోహాను సువార్త 11వ అధ్యాయంలో. నమ్మి నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నడూ చనిపోడు. ఇక మనకు మరణమునకు తావులేదు. మరణమాన్ని ముళ్ళు ఎక్కడ విడిచివేయబడింది అంటే. మరణ పునరుద్ధానములు దేవుని వశంలో ఉన్నాయి ప్రియులారా. ఒకరోజు షూనేమీరాలు ఎలీషా ప్రవక్తకు భోజనం పెడితే ప్రియులారా దేవుడు ఒక బిడ్డనిచ్చాడు. షూనేమీరాలు ఆ బిడ్డ ఉన్నట్టుండి ఒకరోజు చనిపోయాడు ప్రియులారా. దేవుని కార్యాలు ఎట్టుంటే చూడండి. ఆ బిడ్డ లారు ముద్దుగా పెంచుకుంటుంటే ఆ బిడ్డ ఉన్నట్టుండి ప్రాణం విడిచాడు. ఆ తల్లి బాధ వర్ణనాతీతం ప్రియులారా. చూస్తే ఒక్కసారి ప్రియులారా 2వ రాజుల గ్రంథము అక్కడే పక్కనే ఉంటుంది చూడండి. 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయం 35వ వచనంకి వస్తారా? 35వ వచనములు అంటాడు చూడండి. తాను దిగి ఇంటిలో యువతల అవతలకు ఒకసారి తిరిగి నడిచి మరలా మంచం మీద ఎక్కి వాని మీద పొడవుగా పండుకొనిగా బిడ్డ 7 మార్లు తుమ్మి కండ్లు తెరిచెను. అబ్బా, 7 మార్లు తుమ్మి మరణించిన బిడ్డ కండ్లు తెరిచెను. మరణమును జయించినటువంటి ప్రభువు, మరణమును ఓడించినటువంటి యేసయ్య, మరణం యొక్క ముళ్ళును విరిచివేసినటువంటి యేసు ప్రభువారు ఈ ఉదయకాల సమయంలో నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. నీ జీవితంలో మరణమునకు తావులేదు. నమ్మినట్లయితే అన్నాడు. ఈ మాట నమ్ముచున్నావా? కొంతమందికి నమ్మకం ఉండదు. యేసు ప్రభు దగ్గరికి వస్తే మరణము లేదనుకొని ఆ నమ్మకము ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవునికి ఇస్తే ఎంత మేలు. కొంతమంది మరణ భయముతో ఊగిపోతున్నారు. మరణ భయముతో కాస్త భోజనం కూడా మానేస్తున్నారు. మరణ భయముతో మందులు కూడా మిగటం లేదు. మరణ భయముతో ఇంట్లో కూడా ఉండలేదు.
రోడ్ల మీదకి వెళ్ళిపోయి ఎప్పుడు చచ్చిపోతే బాగుండు అనుకుంటున్నారు. ఈ మధ్యకాలంలో సూసైడ్ల యొక్క వృత్తాంతం ఇదే. 130 మంది ప్రాణమును బలవంతంగా తీసేసుకుంటున్నారు. విలువైనటువంటి ప్రాణమును ప్రియులారా, దేవుడిచ్చిన విలువైన ప్రాణమును నీవు బలవంతంగా తీసుకోవటానికి వీలు లేదు. దేవుని చిత్తం కాదు ప్రియులారా. అది నీవు బ్రతకాలని దేవుని ఉద్దేశం. నీవు బ్రతకాలి, నీ ప్రక్కవారిని బ్రతికించాలి. నీవు బ్రతకటం వల్ల నీ ప్రక్కవారు బ్రతుకుతారు. నీవు మరణిస్తే నీతో పాటు ఎంతోమంది మరణిస్తారు. నమ్ముచున్న ఈ మాటను. కుర్రాడు లేచి కూర్చున్నాడు. కూర్చుంటే ప్రియులరా, ఒకసారి యాయూరు కుమార్తెను దేవుడు లేపాడు ప్రియులరా. మార్కు సువార్తలోకి వెళితే 5వ అధ్యాయం చూడండి. మార్కు సువార్త ఇటు వచ్చేయండి, త్వరగా కొత్త మందులోకి వచ్చేయండి. మార్కు సువార్త 5వ అధ్యాయము 42వ వచనం చూద్దామా? 42వ వచనము చూడండి. తలిత ఆ చిన్నది చేయి పట్టి, ఆ చిన్నదాని చేయి పట్టి తలితాకుమి అని ఆమెతో చెప్పాను. ఆ మాటకు చిన్నదానా లెమ్మని నీతో చెప్పుచ్చుని అర్థం. వెంటనే ఆ చిన్నది లేచి నడవసాగెను. ప్రియులరా, 35వ వచనం చూస్తే ఆయన ఇంకను మాట్లాడుచుండగా సమాజ మందిరపు అధికారిని కొందరు వచ్చి, నీ కుమార్తె చనిపోయింది, నీవు ఒక బోధకుని ఎందుకు శ్రమ పెడతావు అని కొంతమంది వచ్చి ఆ తండ్రితో చెబితే యేసు అంటున్నాడు, భయపడకమో, నమ్మిక మాత్రం ఉంచుమో, నీ కుమార్తె బతుకుద్ది. భయపడకమో, నమ్మిక మాత్రం ఉంచుమో. ప్రియులారా, మరణించిన వారు తిరిగి లేచిన వారు ఎంతోమంది కనపడ్డారు. ఈ మధ్య ఒక సహోదరి సాక్ష్యం చెబుతుంది కదా, అయ్యా నేను చచ్చిపోయాను, నా కొరకు ఎంతోమంది ప్రార్థన చేశారు, అప్పటికే నా ఆత్మ ప్రభు దగ్గరికి వెళ్ళిపోయింది. ప్రభుతో మాట్లాడుతున్నాను, ప్రభువా అక్కడ పాస్టర్ గారు అంతమంది ప్రార్థన, అవునమ్మా చాలామంది ప్రార్థన చేస్తారు నీకోసం, ఒక్కసారి నీవు తిరిగి వెళ్ళు అని చెబితే ప్రభువుని కాళ్ళు పట్టుకుని బతిలాడిందంట. నేను మళ్ళీ తిరిగి భూమి మీదకి వెళ్ళినాయా, ఆ భయంకర భూమి మీదకి మళ్ళీ వెళ్ళను, పరలోక రాజ్యం చూస్తుంటే మళ్ళీ వెనక్కి వెళ్ళటం నా వల్ల కాదయ్యా. కాదమ్మా ఒక్కసారి వెళ్ళు, మళ్ళీ తీసుకుంటాను నిన్ను, కొంచెం టైంకి వచ్చేది కానిలే. కొద్ది సమయం మళ్ళీ వెళ్ళినప్పుడు మరలా ప్రార్థన ఆలకించి వాళ్ళు ఆ ఆత్మను ప్రభు అతనికి పంపించేశారు. మళ్ళీ ఆమె ఎంతమంది సాక్ష్యం చెప్పింది, కొంతమంది నమ్మలేదు ఆ సాక్ష్యం. ప్రియులరా, ఈమె తలితాకుమి, చిన్నదాన లేమ్మో, వెంటనే చిన్నది లేచి నడిచిందట. ప్రియులరా, ఎంత ఆశ్చర్యం ప్రియులరా. మన ప్రభువు పునరుద్ధాన శక్తి కలిగిన వాడు. ఆయన మరణమును జయించినటువంటి వాడు ప్రపంచంలో ఒక్కడే. మరణం మీద అధికారం ఉన్నది ప్రపంచంలో ఒక్కడికే, అదే యేసు ప్రభు వారికి ఉంది. ఈ లోకంలో ఎవరికి లేని అధికారము ఆయన పొందాడు తండ్రి దగ్గర నుంచి. ఆ అధికారము చేత నిన్ను కూడా మరణ భయంలోని దాసత్వంలో నుంచి బయటకు లాగేస్తున్నాడు దేవుడు. ఎంత ధైర్యంగా ఉండాలి ప్రియులారా. చూసినట్లయితే ఇక్కడ చూడండి, నా యాయీరు నాయీను కుమారుడు కూడా లోకాసువార్త 7వ అధ్యాయం చూస్తే, లోకాసువార్త 7వ అధ్యాయము 17వ వచనం 15వ వచనంకి వెళ్ళి చూసినట్లయితే ప్రియులరా, ఇక్కడ ఒక అతను దేవుడు లేపాడు చూడండి. ఆయన చిన్నవాడా, ఆయన వెంటనే 11వ వచనం, ఆయన నాయీను అని ఊరికి వెళ్ళుచుండగా ఆయన శిష్యులు బహుజన సమూహమును ఆయనతో కూడా వెళ్ళుచుండిరి. ఆయన ఊరి గవిని యుద్ధకు వచ్చినప్పుడు చనిపోయిన ఒకడు వెలుపలికి మోసుకొని పోబడుచుండెను. అతని తల్లికి అతను ఒక్కడే కుమారుడు, ఆమె విధవరాలు. ఆ ఒక్కడే కొడుకు చచ్చిపోయాడు. చూడమ్మా, ఏడుస్తావు. 13వ వచనం చూడండి. ప్రభు ఆమెను చూచి, ప్రభు వారు రోడ్డు మీద వెళ్తున్నాడు, పాడి కట్టుకుని ఆ పిల్లాడిని పాడి మీద పడుకోబెట్టి తీసుకెళ్తున్నారు సమాధి చేయటానికి. ప్రభు చూశాడు. ఏమయ్యా ఎవరు పాపం ఈయన? ఆ విధవరాలండి వాళ్ళ అమ్మ, ఒక్కడే కొడుకు చచ్చిపోయాడయ్యా. ఆమె అంటే చాలా మందికి అభిమానమేమో, కొన్ని వందల మంది తండోపతండాలుగా ఆ యొక్క శవం మీద మధ్యలోంచి వెళుతున్నారు, ఫాలో అవుతున్నారు, వెనకాల వెళ్తున్నారు. ఓహో, ఈమెకి ఎంత మంచి పేరుంది, తల్లికి విధవరాలు కదా, నీతిమంతురాలు కాబట్టి ఏదో ఒక కార్యం చేయాలి. ఆ విధవరాలను చూసి జాలి పడ్డాడు ప్రభు కదా. విధవరాండ్రను చూసి ప్రభు జాలి పడతాడు. తెలుసా మీకు సంగతి? తెలిస్తే తలకాయ ఇవ్వండి, తెలియకపోతే ఏంటయ్యా మళ్ళీ అడగండి, నన్ను చెప్తాను. విధవరాండ్రను చూసి యేసయ్య జాలి పడతాడు. మనం ఏం చేయాలి? ఆ విధవరాండ్రను చూసి పక్క తప్పుకోవాలా? చెప్పాలి. మనం ఏం చేయాలి?
యేసు ప్రభు ఏమో విధవరాలను చూసి జాలి పడతాడా, నువ్వేమో ఈ ముదనష్టపతి వచ్చిందండి ఎదురుగాను అని నువ్వు తప్పుకుంటావా? మనుషులమేనా మనం? అసలు మనుషులమేనా మనం? చెప్పాలి, చాలా పెద్ద మాట వాడుతున్నా. మనుషులమేనా మనం? విధవరాలు ఎదురొస్తే అది అదృష్టంగా భావించుకోవాలి. వాళ్ళ వన్స్ అగైన్ ఐఎమ్ టెల్లింగ్ యూ, విధవరాలు ఎదురొస్తే అది అదృష్టంగా భావించుకోవాలి. దేవుడు అలా భావించాడు. నేను ఊరికే మాట్లాడలే, నా మాటలు ఊరికే ఉండవు, అవి బైబిల్ అనుసారంగా ఉంటాయి మాటలు. అనాలోచితంగా మాట్లాడిన ఎప్పుడు నేను వాక్యాన్ని. ఆ విధవరాలు యొక్క కుమారుడు మరణిస్తే దేవుడు తట్టుకోలేకపోయాడు. అంతే, వెంటనే దించమని, అది దించవా, కిందకు దించడా? అరే ఏ పిచ్చాని ఎక్కింది, నీకు దించమంటే చచ్చిపోతే కుర్రాడు చచ్చిపో, గోతులో పెట్టాక వెళ్తున్నావు, వారు వద్దయా దించండి, పాడి దించండి. దించి ఏమన్నాడమ్మా ఇక్కడ? లోకాసువార్త 7వ అధ్యాయం 15వ వచనం చూస్తే 15ఏనా? చిన్నవాడా లెమ్మని నీతో చెప్పుచున్నాననగా ప్రభు ఆమెను చూచి ఆమె ఎందుకు కనికరపడి, 13వ వచనం, ప్రభు ఆమెను చూచి ఆమె ఎందుకు కనికరపడి, ఎవరు ఎందు? విధవరాలు ఎందుకు కనికరపడి ఏడవద్దని ఆమెతో చెప్పి దగ్గరకు వచ్చి పాడెను ముట్టగా మోయిచున్నవారు నిలిచిరి. ఆయన చిన్నవాడా లెమ్మని నీతో చెప్పుచున్నాననగా ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాటలాడసాగెను. ఆయన అతని తల్లికి అప్పగించెను. చప్పట్లు కొట్టాలి ఇప్పుడు. చనిపోయిన వాడు లేచి కూర్చుండెను. కనికట్ట అబద్ధం ఇదేమన్నా? చనిపోయిన వాడు లేచి కూర్చుండెను. ఈ రోజున వాక్యం వింటున్నటువంటి ప్రియ సహోదరుడా, ఒకవేళ నీవు మరణ భయముతో బాధపడుతున్నావా? అక్కర్లేదు, మరణపు ముళ్ళు దేవుడు విరిచివేశాడు. మరణమా నీ ముళ్ళు ఎక్కడా అని సవాల్ చేశాడు. మరణపు ముళ్ళు విరిచివేయబడింది. ఈరోజు వాక్యం వింటున్న సహోదరుడా, నువ్వెవరైనా సరే, నీకు మరణం మీద జయం ఇచ్చేశాడు దేవుడు. మరణమునకు నీ జీవితం మీద అధికారం లేదు. నీ కుర్రాన్ని లేపేశాడు. చిన్నవాడు లేమ్మని చెప్పగానే చనిపోయినవాడు లేచి కూర్చుండెను. ఒక పిల్ల గురించి మనం చెప్తూ ఉంటాం, దొర్క మిషన్ కొడుద్దా పిల్ల? దొర్క అంటే మిషన్ కొడుద్దామా? చూడండి దయచేసి అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము, అక్కడే పక్కన ఉంటుంది చూడండి. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం. ఎవరెవరు లేచారో బైబిల్లో చెప్తున్నాను నేను. అపోస్తుల కార్యం 9వ అధ్యాయము 40వ వచనం చూసినట్లయితే ప్రియులరా, పేతురు అందరినీ వెలుపలికి పంపి మోకాళ్ళలోని ప్రార్థన చేసి శవము వైపు తిరిగి తబితా లెమ్మనగానే ఆమె కన్నులు తెరిచి పేతురును చూసి లేచి కూర్చుండెను. అబ్బా, ఈమె ఎవరంట? దొర్క. ఈ దొర్క అంగీలు కొడతా ఉంటుందంట. దొర్క అంగీలు, చక్క విచిత్రమైన బట్టలు, మంచి టైలరీ అమ్మాయి, చాలా విచిత్రమైన బట్టలు కొడతా ఉంటుంది. ఈ బట్టలు కుట్టడం కూడా పాప ఫ్రీగా కుట్టేదేమో. అక్కడ అందరూ ఫ్రెండ్స్ అయ్యి పిల్లకి, ఆ ఊర్లో అందరికి తల్లో నాలుగులాగా ఉండేది అమ్మాయి. ఓ రోజు చచ్చిపోయింది. ఆ గ్రామంలో చాలామంది చాలా బాధపడ్డారు. అరే దొర్క చచ్చిపోయిందంట ఆ పిల్ల పాపం, ఎంత చక్కగా బట్టలు కుట్టేది మాకు. బ్లౌజులు కుట్టేదేమో. మరి బ్లౌజులు బాగా కుడుతున్నారమ్మా? ఎవరన్నా ఇక్కడ టైలర్లు ఉన్నారు? ఎవరన్నా ఇక్కడ టైలర్లు? ఈ దొర్క ఏం చేసిందంట? అంగీలు కుట్టేదంట. విచిత్ర అంగీలు కుట్టేది. అంగీలు కుట్టి అందరికి ఇస్తూ ఉండేది. వాళ్ళందరికీ అభిమానవంతురాలు అయిపోయింది. ఉన్నట్టు నువ్వు ఏం జరిగిందో తెలియదేమో పాపం. ఆమె చనిపోయింది ప్రియులారా. దొర్క చనిపోయింది. ఆ శవం కడిగి మేడ మీద పరుండి పెడితే పేతురు గారు, పాస్టర్ గారు వెళ్ళాడు అక్కడికి. చూసారమ్మా, పేతురుకు దేవుడు ఎంత పవర్ ఇచ్చాడో. పేతురు ఆమె మీద చేతులుంచి, ఆ శవం మీద చేతులుంచి ఏం ప్రార్థన చేశాడంట? తబితా లెమ్మో అనగానే ఆ మాట దేవుని మాటగా ఆ శవంలోకి వెళ్ళిపోయింది అన్నమాట. అంతే,
అసలు మరణానికి ఆ దేవుడికి మరణం ఒక లెక్క ఆగుద్దా? ఏం లేదు. ఆయన సజీవుడు, నేటికి సజీవుడుగా ఉన్నాడు. ఆమె కన్నులు తెరిచి పేతురు వైపు చూసి లేచి కూర్చుందంట. అంకుల్ బాగున్నారా? అది ఇప్పుడే అమ్మ చచ్చిపోయావు నువ్వు. లేచి కూర్చుని ఏమంటుందంటే, అంకుల్ పేతురు అంకుల్ బాగున్నారా? పేతురు కంగారు పడిపోయి లేచింది పిల్ల. అందరూ సంతోషపడ్డారు. అమ్మ మా అమ్మే మళ్ళీ మాకు అంగిలి గుట్టి పెట్టారమ్మా, మళ్ళీ మా బోళ్ళని ఆ క్లాత్లన్నీ అటు వేస్ట్గా పడి ఉన్నాయి, రా నువ్వు రా మళ్ళీ. ప్రియులరా, దేవుడు మరణములో నుంచి జీవములోనికి తీసుకువెళ్ళే దేవుడు మన దేవుడు. ఆయన నేటికి సజీవుడే. సజీవుడైన వాడిని కొంతమంది ఏం చేస్తున్నారంటే ప్రియులరా, ఏం చేస్తున్నారు? కొంతమంది ఇన్ని మృతుల్లో వెతుకుతున్నారు. ముగిస్తున్న వాక్యాన్ని ఇప్పుడు నేను. ఈ సజీవుడైనటువంటి క్రీస్తు ప్రభుని చనిపోయిన వారిలో, శవాల్లో, సమాధుల్లో, ఈ పనికిమాలినటువంటి విగ్రహాల్లో దేవుణ్ణి సజీవుడిని వెతుకుతూ ఉంటే దేవుడు బాధపడుతున్నాడు. ప్రియులారా, అరే నేను సజీవుడినయ్యా, నన్ను ఎక్కడ వెతకాలి? సజీవుల్లో వెతకండి, మృతుల్లో వెతుకుతారేంటి? వీళ్ళు ఎక్కడ వెతుకుతున్నారు? సమాధిలో చూస్తున్నారు. ఈయన ఏమన్నా నేను ఉండనా మా సమాధిలో, 3 రోజులు వెళ్ళిపోతాను అంటే విన్నారా? నమ్మారు వీళ్ళు? ఇంకా సమాధిలోనే వెతుకుతున్నారు. యేసు ప్రభు సమాధిలో ఉండే దేవుడు కాదు. ఆడెవడో సమాధిలో వచ్చాడు మొన్నోడైనా, 2 రోజుల క్రితం సమాధిలో తెల్లగా విభూతి రాసుకొని వచ్చాడు ఒకడు. యేసు ప్రభు వారు సమాధిలో ఉండే దేవుడు కాదు. కొంతమంది సమాధిలో నివాసం ఏర్పాటు చేసుకుని దేవుళ్ళు అని చెప్పుకుంటున్నారు. సమాధిలో దేవుడు ఉండడు. ఈ దేవుడు సజీవుడు, మృతుల్లో వెతకడానికి వీల్లేదు. కొంతమంది బొమ్మల్లో వెతుకుతున్నారు దేవుడిని. బొమ్మలు పెట్టి మొత్తం బొమ్మలు తగిలిచ్చి గోళ్ళమంటే ఈయన మా దేవుడు అండి. అయ్యా దేవుడు బొమ్మ. యేసుప్రభు బొమ్మ అనుకుంటున్నావా? చాలామంది బొమ్మలు చేసుకుని యేసుప్రభు బొమ్మలు. నో, యేసుప్రభు వారు సజీవుడు, ఆయన ప్రాణముతో ఉన్నవాడు, నేటికి సింహాసనాసీనుడు. ఆయన బొమ్మ కాదు, ఆయన మాట్లాడే దేవుడు. ఆయన చెవులుండి వినే దేవుడు, నోరుండి మాట్లాడే దేవుడు, చేతులతో స్వస్థపరిచే దేవుడు. ఆయన ఎందుకు వెతుకుతున్నావు బొమ్మల్లో దేవుణ్ణి? భారతదేశంలో యేసు ప్రభువారు సజీవుడిగా ఉన్న క్రీస్తు ప్రభుని తెలియక అజ్ఞానముతో కొంతమంది బొమ్మల్లో వెతుకుతున్నారు యేసయ్యని. యేసు ప్రభువారు బొమ్మ కాదు, విగ్రహము కాదు. ఆయన నోరుండి మాట్లాడే దేవుణ్ణి పట్టుకుని నీవు బొమ్మను చేయవద్దు యేసు ప్రభుని. మీరెందుకు ఆయనను మృతులలో వెతుకుతున్నారు? కొంతమంది నేటికి మృతుల్లో, చనిపోయిన వారిలో వెతుకుతున్నారు యేసు ప్రభుని. ప్రియులారా, ఎంత మాత్రము అది మంచి పని కాదు. నా దేవుడు సజీవుడు, ఆయన భూమి మీదకి మరలా వచ్చనని నేను ఎరుగుదురు అంటాడు. యోబు భక్తుడు అంటాడు, నా విమోచకుడు సజీవుడు, ఆయన భూమి మీదకి మరలా వస్తాడని నాకు తెలుసును అంటాడు. తెలుసా నీకు సంగతి? భూమి మీదకి మరలా వస్తున్నాడని. ఎలా అయితే మృతుల్లో నుంచి తిరిగి లేచి ఆరోహణమై వెళ్ళిపోయాడో అదే దేవుడు, అదే క్రీస్తు ప్రభు తిరిగి మరలా భూమి మీదకి రాబోతున్నాడని నీకు తెలుసా? ఈ మధ్యాహ్నకాల సమయంలో ఒకవేళ తెలిస్తే ఆయన కలుసుకోవటానికి సిద్ధంగా ఉన్నావా? చుట్టాలు వస్తే ఏం చేస్తారు? బాగా ఇంపార్టెంట్ చుట్టాలు వస్తే గేటు తీసి, ఏమో వచ్చినోడు గేటు తీసి రాలేడు లోపలికి, ఏం ఆగదు ఆరాటం. గేటు తీసి మరి పావుగంట ముందే వాడు ఎక్కడో స్టేషన్లో ఉంటాడు. ఇంకా ఆటో కూడా ఎక్కడో, ఆటో ఎక్కకుండానే ఏమో గేటు తీసి అక్కడ నిలబడద్ది. మా అబ్బాయి వస్తున్నాడు, మా మేనమాగారు వస్తున్నాడు, ఎన్నాళ్ళ హిందో చూసి 3 ఏళ్ళకి ఒకసారి వస్తున్నాడు. అబ్బో ఏమి కంగారు పడిపోతావో చెప్పలేం. ఇప్పుడు నీ సజీవుడిని యేసయ్య మరలా వస్తున్నాడు భూమి మీదకి, నీ పరిస్థితి ఏంటి? ఎదురు చూద్దాం వద్దా? అరే ఆయనే వస్తాడు అంటావా? చుట్టాలు వచ్చారంట, చుట్టాలు వస్తే వాళ్ళ అమ్మ చెప్పాడంట, పిల్లోడు వెళ్ళి, అమ్మ చుట్టాలు వచ్చారే, చెప్పులు ఎక్కడ ఉన్నాయిరా? చెప్పులు బయట ఇడిచారు. అయితే మీ నాన్న చుట్టాలు వాళ్ళు పోతాలే పని. ఇంకో రోజు మళ్ళీ వచ్చారంట, ఇప్పుడు చెప్పరా చెప్పులు ఎక్కడ ఇడిచారు? చెప్పులు లోపల ఇడిచారమ్మా. మనాళ్ళే వాళ్ళు వచ్చేస్తారు, వచ్చే లోపలికి వచ్చాయి. ఏం పిల్లవక్కర్లు వాళ్ళే వచ్చేస్తారు లోపలికి. చెప్పులు బయట ఇడిస్తేనేమో వాళ్ళ ఎవరు నాన్నయ్య పళ్ళు. చెప్పులు బయట ఇడిస్తే, చెప్పులు లోపల ఇడిస్తే మనాళ్ళే వాళ్ళు, అమ్మాయి పళ్ళు కదా మనాళ్ళే వాళ్ళు. ఎంత విచిత్రమైనటువంటి పరిస్థితి. చెప్పులు బయట ఇడిసినా, చెప్పులు లోపల ఇడిసినా
అందరూ మనవాళ్ళు అనుకుంటావా? చప్పట్లు కొట్టు ఒకసారి. అందరూ మనవాళ్ళు అనుకుంటావా? ఏమో నేను అనుకోలేకపోతున్నాను అంటావా? నేను ఎందుకు అనుకోలేకపోతున్నానయ్యా, చెప్పులు బయట ఇడిస్తే మనవాళ్ళు కాదుగా అంటావా? వద్దు, ఆ మనసు వస్తే క్రైస్తవ మతం కాదు మనది, క్రైస్తవ జీవితం కాదు మనది ప్రియులారా. కాబట్టి యేసయ్య మరలా వస్తున్నాడు గుడివాడ. ఏం చేద్దాం మనం? సిద్ధపడాలి. ప్రభా మళ్ళీ వస్తున్నావంటగా, నువ్వు ఎప్పుడు వస్తావో, ఏ టైంలో వస్తావో, అనుకోని గడిలో వస్తావేమో. టైం చెప్పలేదు ఆయన. పలానా ట్రైన్కి పలానా టైంలో వచ్చి పలానా ఆటోలు దిగుతానని చెప్పలా. ఏ సమయంలో వస్తావో నేను తెలియకుండా వస్తానన్నాడు. మనం ఎంత సిద్ధపడాలి ప్రియులారా. ఏ టైంలో మన ఇల్లు, మన గేటు చప్పుడు విని, గేటు చప్పుడు కొట్టి కాలింగ్ బెల్ నొక్కుతాడో కనుక సిద్ధపడి ఉండాలి. దివిటీలు పట్టుకుని బుద్ధిగల కన్యకల వలె ఆ దివిటీలు జాగ్రత్తగా నూనె పోసుకుని ఆ ఒత్తు గిల్లి జాగ్రత్తగా అంటించేసి వెలుగుతూ ఉన్న దీపాలు, ఆరిపోయిన దీపాలు కాదు. నీ దీపములు చెప్పాలి, మీ దీపములు వెలుగుచుండనివుడి, మీ దీపములు వెలుగుచుండనివుడి. ఆ దీపం ఎప్పుడు వెలుగుతూనే ఉండాలి. ప్రభువా నేను రెడీ, ఎప్పుడు వస్తావో, నువ్వు ఎప్పుడు వచ్చినా పర్లా. కానీ ప్రభు మాత్రం, బైబిల్ ఒక మాట ఏం తెలిసిన, ఆయన తన స్థలమును విడిచిపెట్టి బయలుదేరాడు. ఇది బైబిల్ మాటే. ఆయన స్థలమును విడిచిపెట్టి బయలుదేరి వచ్చేస్తున్నాడమ్మా. బయలుదేరాడు అది ఖచ్చితంగా వచ్చేస్తాడు అమ్మా. బయలుదేరినటువంటి క్రీస్తు వస్తాడా? ఎక్కువ టైం లేదు అనుకుంటున్నావేమో నువ్వు. ఎక్కువ టైం లేదమ్మా. నేను త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియల చొప్పున వానికి ఇవ్వవలసిన జీతము నా చేతుల్లో ఉంది. ఆ రివార్డ్ ఏదో నేను ఇచ్చేస్తాను వాళ్ళకి. నేను త్వరగా వచ్చుచున్నాను. ప్రియులారా, ఎక్కడ వెతుకుతున్నావు దేవుణ్ణి ఎక్కడ వెతుకుతున్నావు ప్రియులారా? ఆయన తిరిగి లేచిన వాడు యేసు ప్రభు అక్కడే. ఆయన నిత్య జీవాన్ని ఇవ్వటానికి తిరిగి లేచి మన దగ్గరికి రాబోతున్నాడు. అందుకే చివరిలో ఒక్క మాట జ్ఞాపకం చేసుకుందాం. యోహాను సువార్త 11వ అధ్యాయం. యోహాను సువార్త 11వ అధ్యాయం 25, 26 వచనాలు అందరూ చూడండి దయచేసి. ముగిస్తున్నాను వాక్యాన్ని. యోహాను సువార్త 11వ అధ్యాయము 25, 26 వచనాలు. అందుకు యేసు, పునరుద్ధానమును జీవమును నేనే. నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచు ప్రతివాడును ఎన్నటికీ చెడిపోడు. ఈ మాట నమ్ముచున్నావా అని ఆమెను అడిగాను. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకొనండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీవు సజీవుడు, నీలో మరణము లేదు. ఇదిగో నేను మరణించి తిని కానీ యుగయుగములు సజీవుడిగా ఉన్నాను. ఆ నేటికి నీ సజీవుడిగా ఉన్నాడు యేసయ్య. మరణ భయం లేకుండా చేశాడు మనకు. మరణములు విరిచివేశాడు. మరణం యొక్క భయం నుంచి మనల్ని తొలగించి వేశాడు. ఎంత ధైర్యంగా మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. ప్రభువా, మరణ భయమును తీసివేశావు. ఒకప్పుడు మరణ భయం నన్ను వేధించింది. ఎప్పుడు ఈ ప్రాణం పోద్దానని భయపడ్డాను ప్రభువా. ఇప్పుడు నాకు భయం లేదయ్యా. నీవు పిలవకుండా రాను నేను, నీవు పిలిస్తే వచ్చేయాలి. ఒక నిమిషం ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచి ఒక్క నిమిషం ప్రార్థన. అమ్మ తర్వాత రాసుకుందాం. ఒక్క నిమిషం ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన స్వామి, నీ పరిశుద్ధ నామమును బట్టి వందనాలు. మీరు ఇచ్చిన కొద్ది మాటలను బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ప్రభువా, నీవు సజీవుడు అయిన వారిని మీరు ఎలా మృతుల్లో వెతుకుచున్నారు. ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ప్రభువా, యేసు ప్రభు నేటికి సజీవుడిగా ఉన్నాడు. మరణములు విరిచివేశావు, మరణం మీద జయం పొందావు. ప్రభువా, మాకున్న మరణ భయమును పోగొట్టావు. మేము బ్రతుకుతామనే నిరీక్షణ మాకు ఇచ్చావు. బ్రతికిన యందు విశ్వాసం ఉంచువాడు మరి ఎన్నడూ చనిపోడన్నావు. కనుక ప్రభువా, మాకు మరణం మీద జయము లేదు. ప్రభువా, ఎల్లకాలం మీతో ఉండే కృప మాకు దయచేయండి.
నువ్వు తిరగా వచ్చుచున్నావు. నిన్ను సంతోషముతో ఆనందముతో ఎదుర్కొనే కృప మాకు దయచేయండి. ఎంతోమందిని ప్రభువా మొట్టమొదటగా నీవు లేచి ఎంతోమందిని ప్రభువా మరణములోంచి తిరిగి లేపావు. మమ్మల్ని కూడా మరణములోంచి లేపటానికి సిద్ధంగా ఉన్నావు. మేము నిరీక్షణ కలిగి విశ్వాసముతో జీవించే కృప దయచేయండి. విన్న వాక్యానికి ముద్ర వేసి కృప చూపించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.